దేశంలో పండించే నూనె గింజల పంటల్లో ఆముదం సాగు విశిష్ట ప్రాధాన్యత కలిగి ఉంది. ఒకప్పుడు ఈ పంటను సాగులో చిట్ట చివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావటం, నీటి ఎద్దడిని తట్టుకొని మెట్ట ప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారటంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం యాసంగిలో వేసిన పంట నెల రోజుల దశలో ఉంది. అయితే ఈ సమయంలో పురుగుల తాకిడి ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధురి. ఆముదం విస్తీర్ణం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. తెలంగాణలో మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగవుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం ఉంది. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసే పంట కంటే రబీలో ఆరుతడి పంటగా సాగు చేస్తే అధిక దిగుబడిని పొందవచ్చు. అయితే ఇప్పటికే విత్తిన ఆముదం నెల రోజుల వివిధ దశల్లో ఉంది. ఈ పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తాయి. సకాలంలో వీటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధురి. ఆముదంలో ముఖ్యంగా దాసరి పురుగు, లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతుల్చి పురుగు, రసం పీల్చి పురుగులు, ఎండు తెగులు ఎక్కువగా ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. మొదటిగా ఈ యొక్క దాసరి పురుగు, దీనే మనం నామాల పురుగు అని కూడా అంటాము. ఈ యొక్క తల్లి పురుగు గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన చిన్న పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి తినడం వలన కేవలం ఈనెలు మాత్రమే మిగిలిస్తాయి. తర్వాత దశల్లో ఇది ముడుచుకున్న ఆకులో కానీ లేదా భూమిలో కానీ లేదా ఎండిన ఆకులో కానీ చేరి కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఈ యొక్క లార్వాల నివారణకు మొదటిగా ట్రైకోగ్రామా అనే పర్ణజీవులు ఎకరాకి 50,000 చప్పున వదిలి పురుగు ఒక ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ యొక్క దాసరి పురుగుని మిత్ర పురుగు మైక్రోప్లిటిస్ అని ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది. ఎకరాకి 4 నుండి 8 పక్షి స్థావరాలని అమర్చుకోవాలి. మొదటి దశ లార్వాలని చంపడానికి మరియు మిత్ర పురుగులు హాని చేయని అజాడైరెక్టిన్ అనే 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగు ఒక ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు ప్రొఫెనోఫాస్ 2 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.3 గ్రాములు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా న్యూవెల్యూరాన్ 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పొలం పూర్తిగా కోసిన తర్వాత పొలంలో ఉన్న చెత్తను కనుక మనం కాల్చినట్టు అయితే ఈ యొక్క కోశస్థ దశలని మనం నివారించుకోవచ్చు. రెండవగా వచ్చేసి మనకి లద్దె పురుగు. ఈ యొక్క తల్లి పురుగు ఆకులపై గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన చిన్న పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత దశల్లో ఇవి ఆకులపై చేరి రంధ్రాలుగా చేసి జల్లెడ ఆకులుగా మారుస్తాయి. ఈ యొక్క లార్వాలు మొక్కల మొదల్లో దాక్కొని రాత్రిపూట మాత్రమే నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ యొక్క పురుగు నివారించుకోవడానికి మనము 4 నుండి 8 లింగాకర్షక పుట్టలు పుట్టుకొని పురుగు ఒక ఉధృతిని గమనించుకోవాలి. అలాగే పురుగులు ఉన్న అంటే చిన్న లార్వాలు ఉన్న జల్లెడ ఆకులని లేదా గుడ్లు ఉన్న సముదాయాన్ని వేరే నాశనం చేసుకోవాలి. ఈ యొక్క మొదటి దశ లార్వాలు మనం నివారించుకోవడానికి అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మధ్య దశ లార్వాల నివారణకు ప్రొఫెనోఫాస్ 2 ml లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగు ఒక ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 ml లేదా క్లోలాంత్రినిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అది పురుగు ఒక ఎదుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు మనము విషపు ఎరని తయారు చేసుకోవాలి. తౌడు 5 కిలోలు, అర లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్, దానితో 1/2 kg బెల్లం కలుపుకొని తగినంత నీటితో కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని పొలంలో సాయంకాలం వేళ సమానంగా చల్లుకోవాలి. మనకి మూడోది వచ్చేసి కొమ్మ మరియు కాయతుల్చి పురుగు. ఈ యొక్క పురుగు పుష్పించే దశ నుండి మొదలయ్యి పంట పూర్తయ్యే వరకు ఉంటుంది. ఈ యొక్క పురుగు మొదటి వేళ కాయలోకి ఏర్పడి కాయలు తినడం వలన కాయలు మొత్తము
డొల్లగా మారి దీని ఒక మార్కెట్ క్వాలిటీ కానీ మొత్తానికి దెబ్బతింటుంది. సో దీనివల్ల మనకి డైరెక్ట్గా లాస్ అనేది జరుగుతుంది. ఇది మనకి పుష్పించు దశ నుండి మొదలవుతుంది కాబట్టి మనము ఆ వేళ అంటే ప్రొఫెనోఫాస్ పుష్పించు దశ టైంలో ఒకసారి 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే కనుక మనకు ఉధృతి ఎక్కువగా కనిపించినప్పుడు మరో 15 రోజులు లేదా వారం బాగా చేసుకొని మళ్ళీ ఒక్కసారి పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఒక పురుగుని ఉధృతిని తగ్గించుకోవచ్చు. మళ్ళీ మనకి 4వది వచ్చేసి రసం పీల్చే పురుగులు. ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మనకి పచ్చదోమ, తెల్లదోమ మరియు తామర పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ యొక్క పచ్చదోమ ఆకుల కింద చేరి పిల్ల పురుగులు, తల్లి పురుగులు మరి రసం పీల్చడం వలన ఆకులంతా పసుపు రంగులోకి మారి ముడతపడినట్టు అయిపోయి మొత్తం డొప్పలాగా మారి ఎండిపోవడం జరుగుతుంది. ఈ యొక్క మనము రసం పీల్చే పురుగులు నివారించుకోవడానికి అసిటామిప్రైడ్ 0.5 గ్రాములు లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రాములు లేదా క్లోథైనిడిన్ 0.1 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తామర పురుగు. ఈ యొక్క తామర పురుగు మనకి ఆకుల లేదా చిగురించు ఆకులపై కానీ లేదా గెలలపై ఎక్కువగా ఆశిస్తుంది. ఈ యొక్క ఆశించినప్పుడు ఈ గెలలు అంతా మసిపారినట్టు అవ్వడము, నల్లగా ఏర్పడము, అదే లేత చిగురించిన ఆకులపై అయితే చివర్ల నుండి ఎండుతున్నట్టు అవ్వడము గమనించుకోవచ్చు. ఈ యొక్క తామర పురుగులు మనం గమనించినట్టయితే మనము ఫిప్రోనిల్ 2 ml లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ యొక్క తెల్లదోమ ఇది ఎక్కువగా మనకి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఉధృతి ఎక్కువగా కనపడుతుంది. అంటే మనకి మార్చి నుండి ఈ యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మనం ఈ తెల్లదోమ ఏంటంటే ఆకుల కింద పిల్ల పురుగు మరియు తల్లి పురుగు రసం పీలుస్తుంది. పైగా ఆకుల కింది భాగాన చూసుకుంటే మనకి తెల్లాటి దోమ అంతా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది మరియు ఉధృతి ఎక్కువగా కనిపించినప్పుడు ఇదంతా మసివారినట్టు అవుతుంది ఆకులు కూడా. దీనొక మనం నివారించుకోవడానికి ట్రయోజోఫాస్ 2.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పంటకు రసం పీల్చే పురుగులతో పాటు తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తేలికపాటి నేలల్లో ఏక పంటగా ఎక్కువ సార్లు సాగు చేసినప్పుడు, నీటి తడులు అధికంగా ఇచ్చినప్పుడు ఇవి ఆశిస్తూ ఉంటాయి. వీటి నివారణకు సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం. మనము తెగుళ్ళు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎండు తెగుళ్ళు ఈ యొక్క ఎండు తెగుళ్ళు తేలికపాటి నేలల్లో లేదా ఏక పంటగా ఎక్కువసార్లు సాగు చేసినప్పుడు లేదా నీటి తడులు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఈ యొక్క ఎండు తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండు తెగులు మనం ఆశించినప్పుడు కాండం కనుక చీల్చి చూసినట్టయితే తెల్లాటి శిలీంధ్రం, బూజు లాంటి శిలీంధ్రం పెరుగుదల మనకి కనపడుతుంది. ఇలాంటి అప్పుడు మనం నివారించుకోవడానికి మొదటిగా ఈ యొక్క తెగుళ్ళు తట్టుకునే రకాలని ఎంచుకోవాలి. అనగా మనము DCH 519, PCH 111 లేదా ICH 66 లేదా ICH 5 ఈ యొక్క రకాలను కనుక మనం ఎంచుకున్నట్టయితే ఈ యొక్క తెగుళ్ళని ఇవి తట్టుకునే రకాలు మనము సాగు చేసుకోవచ్చు. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని మొదళ్ళ దగ్గర పోసుకోవాలి. అంటే మనం వేర్లు తడిచే రకంగా చెట్టున పోసుకున్నట్టయితే ఈ యొక్క తెగుళ్ళని మనం సమగ్రవంతంగా నివారించుకోవచ్చు.